బాహ్యస్పర్శే స్వసక్తాత్మా విందదాత్మాని యస్సుకం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. ఎవడు బాహ్యవృత్తులకు శబ్ద స్పర్శ రూప రసగ్రంథాదుల యందు ఆసక్తుడి కాకుండా తన ఆత్మయందు ఆత్మధ్యాన పరమగు యోగముతో కూడినవాడు ఎవరైనను క్షయములేని దైవ సుఖమును తప్పక పొందును. ఏలాగునా ప్రాణము పోయిన తరువాత దేహమందు ఏ సుఖ దుఃఖములు లేవో ప్రాణముతో ఉండడం వాడైనను సుఖ దుఃఖములు లేనివాడై శవము రీతిన చెలింపకుండి వాడే కైవల్య పదమును పొందును. ఇప్పుడు సగుణోపాసన గురించి చెప్పబడుచున్నది. మహాపురుషుల పటములను గాని విగ్రహములను గాని చూచినప్పుడు వారి యొక్క జ్ఞాపకము గుర్తుకు వచ్చి వారి యొక్క దైవభావమును వారి యొక్క దైవశక్తులు విభూతులు జ్ఞాపకములకు వచ్చును. అదే రీతిగా దృశ్య విషయములలో మనసు జారిపోయినప్పుడు దైవారాధన స్థలములు దేవుని గుడులు పుణ్యక్షేత్రములు చూచిన తోడనే భగమస్మృతి కలుగుటకు కారణమని తలంచియే దేవాలయములను ఏర్పాటు చేసి ఉన్నారు. శ్రీరామచంద్రుడు సముద్రమును దాటి రావణాది రాక్షసులను చంపి సీతమ్మను తీసుకొని అయోధ్యకు వచ్చి పటాభిషిక్తుడైనట్లు యోగియు జ్ఞానమడి హేతువుచే మాయామోహమును సముద్రమును దాటి కామ క్రోధాదులను రాక్షసులను జయించి ముక్తికాంతను అనగా పరమశాంతిని పొందినవాడై సర్వదా సహస్రారం యందు అనగా స్వస్వరూపం యందు పటాభిషిక్తుడై ప్రకాశించుచుండును. ఆకలి దప్పిక శోకము మోహము ముదిమి మరణము షడ్డూర్ములనబడును. ఇంతవరకు మాత్రమే శాస్త్రములు వెళ్ళగలవు. ఆవల మార్గము మహాత్ములను అనుసరించి తెలుసుకోవలిగను. పరమ పావునుడై సంసార సాగరంలో మునిగి పాపము చేసిన వాడైనను శ్రీ వాల్మీకి మహర్షి మొట్టమొదట సాకార భక్తిని అవలంబించియే నిరాకార భక్తిని కనుగొనగలిగినాడు. పరమ పాప వృత్తిలో ఉండి ఘోరములు అవు దుష్కార్యములు అనవతరము చేసియుండిన మూఢాత్ముడు అగు వాల్మీకి నిరంతరం దైవధ్యానం చేయుట వలన మహర్షి అయినాడు. అందువలన కిరాత వృత్తిలో నుండి వారైనను దైవధ్యానమునకు అర్హులేనని గుర్తెరుంగవలయును. ధ్యానము నాసికాగ్ర దృష్టిని మనసు నిలపమంటున్నారు. అనగా నాసికము యొక్క కొనలో అంటే ముక్కు యొక్క కొసన మనసు నిలపమనుచున్నారు. ముక్కు పైభాగమున అనగా ముక్కు మొదటిలో భ్రూమధ్య స్థానమని కొందరు చెప్పుచున్నారు. ఇవి రెండు విధములుగా చెప్పుచున్నారు. రెండు కనుబొమ్మల మధ్యన ముక్కు యొక్క కొన అమృత స్థానమనియు మహత్తరమైన బ్రహ్మరంధ్రమనియు ఇవి బ్రహ్మప్రాప్తికి మార్గమని గ్రహించవలయను. ముక్కు కొన చూపైనచో బోచరీ ముద్రనియు భ్రూమధ్య చూపైనచో కేచరీ ముద్రయని చెప్పుచున్నారు. కనుక నాసికాగ్రము భ్రూమధ్యమని గ్రహింపవలయను. బ్రహ్మ సాక్షాత్కార సిద్ధి కొరకు ఉత్తర ముఖము శ్రేష్టమనియు లేనిచో తూర్పు ముఖము కూడా మంచిదనియు శాస్త్రములు చెప్పుచున్నవి. ఉత్తర భూమి జ్ఞానమనియు మేరు పర్వతమున దక్షిణ ముఖముగా జ్ఞానగురుడగు శ్రీ దక్షిణామూర్తి బ్రహ్మనిష్ఠులను గ్రహించుటకు కూర్చుండెననియు పెక్కండ్రు మహర్షులు చెప్పుచున్నారు. సాక్షాత్ శంకరుడు కైలాస పర్వతం యందు బ్రహ్మనిష్ఠులను ఆశీర్వదించుట కొరకు దక్షిణాది ముఖముగా నిరీక్షించుచున్నారని కొంతమంది పెద్దలు చెప్పుదురు. కావున ఉత్తర ముఖము సామాన్యులకు జ్ఞాననిష్టకు శ్రేష్టమని వసింతురు. బ్రహ్మధ్యానమునకు పద్మాసనము శ్రేష్టమైనది. రెండు పాదముల మడిమలను రహస్య ప్రదేశము కనుబడకుండునట్లు చక్కగా అమర్చుట చేత దిగంబరులైనను రహస్య అవయవము ఎవరికి కనపడదు. అంతేకాక నాడీ మండల కందమును ఈ ఆసనము చాలా స్వాధీనము చేయగలదు. దీని వలన ఇంద్రియ నిగ్రహము నిశ్చలతయు కలుగును. మరియు ఇతర ఆసనాదుల వలె ఏలాంటి ప్రయాసము లేదు. ఇది స్త్రీ పురుషులిద్దరికీ సుఖముగా నుండును. ఉద్దాలకుడు తన మనస్సుకి బుద్ధి చెప్పుచున్నాడు. ఓ మూఢ చిత్తమా, ఈ సంసార విషయములలో నీకేమి లాభము? బుద్ధి చాలురు కడకు దుఃఖ ప్రదంభగు కృత్యంబు నాచరింపరు గదా. ఇట్టి వివేక జ్ఞానము కలవారే నిజమైన ముముక్షవులు కాగలరు. ఇలాంటి బోధగలవారు విషయప్రాయమగు విషయములలో బద్ధులు కారు.
ఓ మూఢ చిత్తమా, ఎవడు ఆత్మశాంతి అని దివ్య రసానంబును విడిచి విషయభోగముల వెంట పోవునో వాడు పారిజాతమనే అమృతవనంబును విడిచి విషవృక్ష భూయిష్టంబగు అరణ్యమున పోవుచున్నవాడగును. ఓ మనసా, నీవు పాతాళంబున కేగినను లేక బ్రహ్మలోకంబున కేగినను ప్రపంచమంతటా తిరిగినను అమృతంబు దొరకక సుఖమొందనేరవు. ఓ మూర్ఖ చిత్తమా, శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయముల బంధు వృత్తులతో ఏమి లాభము? ఏ శమంబు వలన బ్రహ్మపదంబు నొందెదవో, ఏ శమంబు గలుగా నిత్యానందమును అనుభవించుదువో అట్టి ఉపశమందేలా నిలకడ నొందవో చెప్పుమా. ఓ మూఢ చిత్తమా, కిరాతకులు పొదలలో రహస్యముగా కూర్చొని పిల్లంగ్రోవి గంట మొదలైన నాదములచే ఏళ్లను వశపరుచుకొని వధింతుచుందురు. ఓ మూర్ఖ చిత్తమా, ఆడ ఏనుగు నందు స్పర్శ సుఖము గోరి మగ ఏనుగు బంధములలో చిక్కుకొనును. ఓ చిత్తమా, రూప విలాసంబును చూడగోరి చక్షురింద్రియమును నాశ్రయించి దీపకాంతి యందు ఆశగొనిన మిడత చందమున కాలిపోకుము. జిహ్వారుచిని గోరి గాలమ్మను తగిలించిన మాంసపు ముక్కను తినవలేనని ఆసక్తి గొనిన చేపవలే నాశనము పొందకము. తినుటకై జీవించువాడు బద్ధుడనియు జీవించుడికై తినువాడు ముక్తుడనియు గ్రహించవలేను. ఓ భక్తులారా, శ్రీ ఉద్దాలక మహర్షి తన మనస్సుకి బోధించిన విషయమును జ్ఞప్తిలో నుంచి శబ్దాది విషయముల మీద ఆసక్తి కలిగినప్పుడు జింకను, స్పర్శాసక్తి కలిగినప్పుడు ఏనుగును, రూపాసక్తి కలిగినప్పుడు మిడుతను, రసనాసక్తి కలిగినప్పుడు మత్స్యమును, గంధాసక్తి కలిగినప్పుడు తుమ్మెదను జ్ఞాపకం చేసుకొందురేని ప్రపంచ బంధము నుండి మీరు విముక్తులై శాశ్వత దైవ సౌఖ్యమును అనుభవింపగలరు. ఓ ఇంద్రియములకు బాలకులారా, పట్టు పురుగులు తమ వల్ల కలిగిన దారమును చుట్టుకొని నశించున్నట్లు మీరు ఆశ చేత వ్యర్థముగా నశించిపోవుచున్నారు. ఓ చిత్తమా, నీవు అంతములేని విషయరూపం అగు విసూచిక జాడ్యమును, అహంకార వాసనను, ఇష్టవస్తువు మీద ఆశను, మనసు నిగ్రహించుట, గురూపదేశ మాత్ర యోగము చేత విడిచిపెట్టి జనన మరణ వర్జితమ్మను నిర్భయమునగు ఈశ్వర రూపమును పొందుము. ఓంకార నిష్టగలవానికి ఇంద్రియములు యావత్తును ఉపరతిని పొందియుండవలయునని దీనివల్ల గోచరమగుచున్నది. అట్లు ఉపరతి పొందని వానికి ఓంకారము చేయగలిగడి ఆత్మ సౌఖ్యము లభింపజాలదు. హఠయోగము దుఃఖకరమని శ్రీ వశిష్ఠ మునీంద్రుడు పదే పదే చెప్పుటచే మనము జాగ్రత్త నొందవలెను. హఠయోగ సాంప్రదాయ రేచక పూరక కుంభకములు చేయువారులు చాలా మంది రోగపీడితులై కనపడుచున్నారు. దానికి నైష్టిక బ్రహ్మచర్యము, శుద్ధాహారము, పరిశుద్ధ ప్రవేశ నివాసము, శుద్ధ సంకల్పము, శుద్ధ ప్రవర్తన ఉండియే తీరవలయును. లేనిచో యోగము రోగముగా పరిణమించునని హఠయోగ ప్రదీపకయే చెప్పుచున్నది. అట్లు కష్టపడి హఠయోగము చేసినను ఆత్మ సాక్షాత్కారము పొందకపోయినా ఇసుమంతయు త్వరమునకు ఉపకారము చేయదు. కాని కాయ శుద్ధి చేసుకొని ఒక విధమగు దీర్ఘజీవి వలె జీవించవచ్చునే గాని స్వాత్మానంద రసామృతమును పానము చేసి మృత్యువును జయించి అమృతత్వము పొందజాలరు. ధీరచిత్తుండగు నా యుద్ధాలకుడు బాహ్య విషయములను విశేషముగా దూరమున విడిచి అంతర్విషయంబులను విలీనం గాంచినవాడై నవద్వార గతంబగు వాయువులను నిరోధించిన వాడాయను. యుద్ధ సమయమున ధీర పురుషుడు రణమునందు ఖడ్గము చేత శత్రువులను నరుకున్నట్లు కామవశంబున మరలా మరలా వచ్చుచున్న భ్రాంతులను మనసుచే ఛేదించిన వాడాయను. అంతట నా ఉద్దాలకుని చిత్తము సత్వాది లక్షణములు అగు తేజమును కలిగి తమము, నిద్ర, మోహము మొదలుగునవి లేని అవస్థను పొంది క్షణముసేపు ఆత్మయందు విశ్రమించెను. అటుల నా యుద్ధాలకుని చిత్తము విశ్రాంతి నొందింది నదై శీఘ్రముగా సర్వాత్మకంబగు స్వస్వరూప చైతన్య పూర్ణంబునగు బ్రహ్మాత్మైక్య చైతన్యమును పొందెను. అట్లా ఆ ఉద్దాలకుడు గాలి లేని చోటనున్న దీపము వలెను
ఒక ప్రతిమ చందమును వర్షించి నిశ్శబ్దంబైన మేఘము పగిలి నిశ్చేష్టితుండై ఉండెను. అటుల ఆ ఉద్దాలకుడు ఆ చిదాకాశంబున చిరకాలముండి అంతరిక్షచారులకు లెక్కలేని సత్పురుషులను దేవతలను చూచెను. అట్లు తురీయ స్థితి కలుగునప్పుడు తానుండే స్థలములో నుండియే అనేక సిద్ధ పురుషులను దర్శింపగలరు. ఆత్మశుద్ధి కలుగునప్పుడు అనిమాద్యష్ట సిద్ధులు అనేకములు తన్ను ఆశ్రయించును. వాటికి భ్రమ నొందకూడదు. భ్రమించినచో అఖండైక బోధ సాక్షాత్కారమునకు అడ్డుగలుగును. ఆ యుద్ధాలకుడు జీవన్ముక్త పదంబున సిద్ధులు సాధ్యులు బ్రహ్మాది దేవత నుందురో అటు జీవన్ముక్తి పదమును పొందిన వాడాయను. నేను మూడిని వల ఎందుకుంటిని, శాస్త్రాభ్యాసము చేతను సత్పురుష సాంగత్యము చేతను ఆత్మస్వరూపమును తెలుసుకుందునిగాక అని ఇట్లు వైరాగ్యపూర్వకముగా గలుగునట్టి ఇచ్చ సుఖేచ్ఛ అని చెప్పబడును. వేదాంత శాస్త్ర విచారంబును బ్రహ్మ విధుల యొక్క శుశ్రూషయు సంసారమునందు విరక్తి సత్పురుషుల యొక్క నడతయు విచారణ అని చెప్పబడును. సుఖేచ్ఛ చేతను విచారము చేతను విషయముల యందు విరక్తి కలిగి మనసు పెంపునందుటకు కారణమగు రాగము నశించి మనసు సూక్ష్మాది రూపము నొందినటి దశ తన మానస అని చెప్పబడును. సుఖేచ్ఛ విచార తన మానస అను మూడింటిని అభ్యసించినందుచే సంసారము నశించి మనస్సునందు విషయ వాసనలు లేకుండుట వల్ల నిర్మలము అగు ఆత్మస్వరూపమును నిర్వికల్ప సమాధిచే నిలకడ నుండి ఇండుట సత్తాపత్తి అనే 4 భూమికలుగా చెప్పబడును. ఇంతవరకు చెప్పబడిన 4 భూమికలు నభ్యసించుట చేత విషయ వాసన నశించిన కారణముచే మనస్సునందు బ్రహ్మ సాక్షాత్కారము కలుగును. ఈ దశయందున్నవాడు బ్రహ్మ విద్వరుడు అని చెప్పబడును. ఇంతవరకు చెప్పబడిన 5వ అవస్థ నభ్యసించుటచే దృఢముగా ఆత్మనిష్ట గలవాడై పరుల యొక్క ప్రయత్నముచే దేహకృత్యములు నిర్వర్తించుకొనుట 6వ భూమిక అగును. ఈ అవస్థలో ఏ సంకల్పం ఉండదు. లోకోపకారమైన కార్యమేదైనా భక్తుల ప్రేరణ చేత చేయుచుండును. ఇది వరకు చెప్పబడిన 6 అవస్థలను అభ్యసించుట చేత సచ్చిదానంద లక్షణం అగు ఆత్మయందే ఇండుట తుర్యకమను 7వ అవస్థ అగును. ఈ అవస్థ యందున్నవాడు బ్రహ్మ విద్యారిష్టుడగును. సుఖేచ్ఛ విచారణ తన మానస సత్తాపత్తి ఆత్మ సాక్షాత్కారము ఆత్మనిష్ట తుర్యకము అను ఈ 7 భూమికలలో ప్రవేశించిన వారిలో ఆత్మయందు క్రీడించినట్టియు మహాస్థానమును పొందినట్టియు మహాన్భావులను తలించుము అని వశిష్ఠ మునీంద్రుడు శ్రీరామచంద్రునితో చెప్పెను. ఓ నిర్మల చిత్తుడా, చెవుల చేత శబ్దమును వినుచున్నను, ముక్కు చేత వాసన గ్రహించుచున్నను, నేత్రముల చేత సర్వమును చూచుచున్నను, నాలుక చేత రుచులు గ్రహించుచున్నను, మనసు చేత సంకల్పించుచున్నను, ఇంద్రియములు తమకు కార్యములందు ప్రవర్తించుచున్నవని నేను వీటన్నింటికీ సాక్షినని జ్ఞాననిష్ఠుడు అగు యోగి తలంచును. సీతారామాంజనేయ సంవాదంలో శ్రీరాముల వారు ఆంజనేయునకు ఉపదేశించినది చూడుడు. రాజయోగులలో శ్రేష్ఠుడు అగు ఓ ఆంజనేయ, మనసు కందని బ్రహ్మమే స్వస్వరూపభూతమైనదని నిశ్చయించి ఏ మాటలైనను మాటలాడక యోగి సదా ఆత్మానుభవ నిష్ఠుండై ఉండును. ఒకవేళ మాట్లాడినను నేను మాటలాడితినని తలంపడు. ఇంతియేలా అతనికి సంకల్పములే ఉండవు. లేక బ్రహ్మజ్ఞానులు అగు బుద్ధిమంతులు సద్గురువును ఆశ్రయించి మిగుల శ్రద్ధతో బ్రహ్మమును తెలుసుకొందురో, ఏది పవిత్రములు అగు పదార్థము కంటే పవిత్రమై ఉన్నదో, దీనికంటే నదికమగునది లేదో, దేనియందు మనస్సు ఇంద్రియములు సంచరించునో, దేనియందు భయము కామక్రోధాదులు దుఃఖము లించుక ఆయనను కానరావో, ఏది పరిశుద్ధమై ఆనందరూపమై లోకోత్తరమై శాశ్వతమై సర్వాధికమై దేనినాశ్రయించిన ఏ విధములు అగు బాధలు కలుగవో, చిత్తాది చాంచల్యము కలుగదో, అట్టి బ్రహ్మమే లేక బ్రహ్మాత్మైక్య సమాధియో అది ఏ ఆత్మ ఏకాంత ప్రదేశం అనబడును. ఓ వాయుపుత్ర, బ్రహ్మమును ఆశ్రయింపగల మహాత్ములకి శాశ్వతము అగు మోక్ష సుఖము కలుగును.
కాని దేహాత్మాభిమానము కలవారు ఏకాంత ప్రదేశమును ఆశ్రయించినను నిర్మలానంద ఆత్మసుఖము కలుగదు. ఓ దోషరహితుడా, పైన చెప్పబడ్డ కాలస్వరూపుడు అగు బ్రహ్మమే ప్రళయము వరకు గల వ్యవహార సిద్ధమైన కాలమునంతయు తన స్వస్వరూపమునందే లీనము చేసుకొనును. ఈ కాలమును తనకంటే భిన్నముగా చూడడు. సమస్త బంధములకును సర్వవిధ ప్రపంచమునకును ప్రకృతియే మూల బంధము అనగా దృఢమై కుదురుగా ఉన్నది అదియే. ఓ బుద్ధిమంతుడా, నాసికారంధ్రము నుండి వాయువును బయటకు విడుచుట రేచకమనియు, లోపలికి పూరించుట పూరకమనియు, లోపలనే నిలిపియుండుట కుంభకమనియు తారక యోగమున చెప్పబడి ఉన్నది. ఓ ఆంజనేయ, దేహము ఇంద్రియములు మొదలగు దృశ్య పదార్థములకు నేను సాక్షినని సర్వకాలముల యందును తలంచుటయే ధ్యానమగును అనగా ఆత్మయందే ఇండుట అని అర్థము. ఈశ్వర భక్తి యొక్క విధానమును చెప్పుచున్నారు. దైవభక్తి, దైవ ధ్యానము, దైవ జ్ఞానము, దైవ వ్రతము, దైవారాధనము అని 5 విధములు. ఇవి ఈశ్వరుని యందు ఎలాగుండునో గురువునందు కూడా అలాగునా ఉండవలెను. యోగనిష్టాభ్యాసము చేయువారు యోగ విఘ్నములకు ఆహారములను విసర్జించవలెను. ఉప్పు, ఆవాలు, చింతపండు, కారము, కాకచేయు పదార్థములు, ఇంగువ, తెల్ల ఉల్లి, దారిన ఎక్కువగా నడుచుట, శ్రీలోలత్వము విడువవలెను. పైన చెప్పిన ఆహారములచే స్త్రీ పురుషులకు వేడి కలిగి శుక్ల శోణితములు వృద్ధియగును. దానిచే మనసు చెలించినదై అవి బహిర్గతము అగుటకు బలమైన కోరిక కలుగును. ఒకవేళ మనోలయముచే ఆగినను స్వప్నము వలన బహిర్గతములగును. అభ్యాస కాలమందు మొదట పాలు, నెయ్యి, మజ్జిగ, వేడి చెయ్యని కూరలు, పవిత్రాహారములు, గోధుమలు, పెసలు, వరి అన్నము వీటిని భుజించిన యోగ వృద్ధియగును. ఉత్తర దేశము శీతలమగుటచే అచట గోధుమ శ్రేష్టము. దక్షిణ దేశము ఉష్ణ ప్రదేశమగుటచే వరి అన్నము, పెసలు మొదలైనవి శ్రేష్టము. దక్షిణ దేశమున గోధుమలు వాడవలసియుండిన పాలు, నెయ్యి, మజ్జిగ నుండవలెను. లేనిచో వేడి చేయును. ఫలములను సర్వత్రా వాడుట చాలా మంచిదని యోగ తత్వోపనిషత్తు చెబుతుంది. కావున ఇలాంటి మార్గము నిత్యము అవలంబింపదగినది. ఇంకను ఆలస్యము, దుర్జన సాంగత్యము, దేహ సంబంధ వ్యవహారము, కోపము, చాస్రహంకార అంధకారము, రోగములకు కారణము అగు వృత్తులు, మనసు యొక్క అంతరాయములను జయించిన వాడై యోగము చేత గలిగడి మహిమలను వెల్లడి చేయని వాడై వీటి అన్నింటినీ జయించి బ్రహ్మనిష్ట సాధించవలయను. ఏలాగున దీపము వెలిగించినచో ఇంటి లోపల నుండి కారు చీకటిని నశింపచేయునో అలాగున ఈ జ్ఞానాభ్యాసము కొంచెమైనను గొప్ప అజ్ఞానమును నశింపజేయును. దీనికి వ్యతిరేకమైనవి చెప్పబడుచున్నవి. దాన ధర్మ ఫలము, మంచి విద్య కలిగి ఉన్నాననుకొనుట, కామ్యక్రియలు, వంచనలు చేయుట, ధనము, స్వర్గము, దేవత్వము, ఇంద్రియత్వము, యాగము, జలమునందు తేలియుండుట, అగ్నియందు ప్రవేశించుట, ఇటువంటి వాటి మీద ఆశ లేకుండుట, అట్లే ఉపవాసములు, దేవతార్చనల చేతను, బావులు తటాకములు నిర్మించుట చేతను స్వర్గసుఖములు గోరి చేయుచున్నాడు. ఇలాంటివి చేయుట వలన మంచిదే కాని వాటి వలన జన్మలు పెరుగునే కాని జన్మరాహిత్య పదవి దొరకదు. మరియు బ్రహ్మచర్యమును అతి జాగ్రత్త వహించనిచో వాని యొక్క జ్ఞానజ్యోతి తైలము లేని జ్యోతి వలె నశించును. ఆహారము చేత శరీరము ఎలాగున వృద్ధి చెందినో అలాగున శుక్లముచే ఓజస్సు, మెదడు, నరములు, నాడులు మొదలైనవి పుష్టి నొందును. శుక్లము నష్టమైన అవి అన్నియు దుర్బలమగును. మనోధైర్యము, బుద్ధి, శక్తి కోల్పోవును. అప్పుడు చంచల చిత్తము, భయము కలుగును. బిందువును చిత్తమును సదా చెలించుచుండునేని జనులు పుట్టుచూ చచ్చుచూనే ఉందురు. ఎంతవరకు దేహమందుండు బ్రహ్మస్వరూపమైన బిందువు తరిగిపోవునో అంతవరకు ఈ మనుష్యుడు బద్ధుడగిన సంసారి అని తలంపబడుచున్నాడు.
సకల క్లేశములకు ఆశ్రయుడని యోగామృత సిద్ధి అను గ్రంథమున చెప్పబడి ఉన్నది. సుషుమ్నా నాడియందు ప్రవేశించు ప్రాణవాయువు ఎంతవరకు బ్రహ్మరంధ్రమునందు ప్రవేశింపలేదో, బ్రహ్మరంధ్రమునందు పోయి స్థిరము కాలేదో, కుంభకంబు చేత బిందువు స్థిరము కాలేదో, అంతవరకు ఎవడు జ్ఞానమును మాట్లాడుచున్నాడో అట్టి జ్ఞానము దంభ మాత్రమే, మిథ్యా ప్రలాపమగును. లోకమునందు నేను పూజ్యుడనగుదును అన్న కోరిక కలిగి జ్ఞానముని గురించి అబద్ధమాడుటయే అగును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, స్త్రీ పురుషులకు సమస్త కర్మ శాంతిపరమగు మోక్షమునకు ఆత్మధ్యానమగు యోగమును జ్ఞానానుష్ఠానము కన్నా పరిశుద్ధమైన మార్గము మరి ఒకటి లేదు అని యోగ చింతామణి చెప్పుచున్నది. ఇహలోక పరలోక విషయములయందు విరక్తి గలవానికే ఈ ఆత్మధ్యానమగు యోగమందు అధికారము కలదు, తదితరులకి లేదు. బ్రహ్మనిష్ఠుడు ప్రారంభము నుండి పూర్ణసిద్ధి కలుగు వరకు సోహం మంత్రమును కాని ఓంకారమును గాని పఠింపవలగిను. ఓ భక్తులారా, సర్వేంద్రియములను జయించిన వారులైనను జ్ఞానసిద్ధి అనగా ఆత్మసాక్షాత్కారము కలిగిన వారులైనను విషయబుద్ధి జయించితిమని మాత్రం ఎన్నటికీ తలంపరాదు. అట్లు తలంచిన ప్రధానమైన పతనమునకు గురియొగుదురు. దానిని జయింపలేదని తలంచినచో మీకెచ్చటను భయము లేదు. కాలచక్రము యొక్క గమనము దానిలో నిలిచియున్నది. జయించినచో జగజ్జాలము అగు ఈ బ్రహ్మాండమంతయు జయించిన వారే అగుదురు. కనుకనే బ్రహ్మనిష్ఠుల విషయము చెప్పునప్పుడు స్త్రీలను పురుషులను ఒకే స్థలములో ఆత్మధ్యానము చేయకూడదని చెప్పడి రహస్యం. ఒకవేళ అట్లుండినను ఇంద్రియములను జయించిన వారుగాను ఉండవలయను. లేనిచో తాను చదివిన శాస్త్రజ్ఞానమంతయు మరియు గురువుచే శ్రవణము చేసిన జ్ఞానమంతయు సత్యవర్తనమును, తపస్సును, నిర్మలశీలమును, దైవికమైన విజ్ఞానమును, అత్యున్నత పూజనీయమైన పదవిని, అమోఘమైన ఈ గుణములన్నింటినీ విషయావేశము చేయగలిగెడు మౌఢ్యముచే నరుడు మండుచున్న అగ్నిహోత్రుని యందు వేయబడిన కట్టెలను కాల్చి భస్మీభూతము చేయునట్లు అతనికి నశించిపోవును. ఆత్మసోదరులారా, అలాగున సూక్ష్మదేహమునకును విషయబుద్ధి విషము వంటిది. అది తెలియకనే అపాయము కలుగజేయును. దయ్యము పూనినవాడు తను ఎవ్వరన్నది మరిచిపోయి దయ్యము ఏ స్వరూపముతోనున్నదో ఆ స్వరూపముతోనే మాట్లాడును. అలాగున విషమనడి దయ్యము తనకు సోకినచో తాను ఎవడు, ఎచ్చటనున్నాడు, ఏ కార్యము కొరకు వచ్చియున్నాడు, ఇప్పుడే ఏ విషయములోనికి దిగిపోవచ్చున్నాడో, తన యొక్క స్థితి ఎటువంటిది, ఆవల దీని చేత గలిగడి అపాయము ఎట్లుండును, ఇలాంటి విచారములు ఎవనికని అప్పుడు మనసు చింతించుటకు అవకాశము కలుగజేయును. కానీ అపారమైన దైవభక్తియు గురుకృపయును కలవారు మాత్రమే ఇటు అపాయమును తప్పించుకొనగలుగుదురు. దీనిని ఒక్కదానిని జయించిన వారిలో లోకమంతయు జయించిన వారులే. ఇది సత్యము. అయితే విషయాదులలో ఉన్న విషమును తెలుసుకొని ఆత్మ సాక్షాత్కారము, ఆత్మైక జ్ఞానము కలిగి ఆత్మస్వరూపమును పొందిన మహాత్ములను మాత్రం ఇది ఏమీ చేయజాలదు. అయితే ఆత్మధ్యానము చేయువారికి పుణ్యనదీ తీరము, పర్వత గుహ, పుణ్యతీర్థ ప్రదేశములు, గంగా సాగరము, పవిత్రమైన వనము, ఏకాంత ప్రదేశములు, ఉద్యానవనములు, బిల్వమూలము, గిరి ప్రదేశము, యజ్ఞము చేసడి స్థలము, సముద్ర తీరము, ప్రతిబంధములు లేని స్వగృహము, ఇవి అన్నియు సాధనానుష్ఠ ఆత్మధ్యానము అనబడి యోగము చేయువారికి ప్రశస్తములైనవి. నిష్ఠకనుకూలమైన సామాన్య ప్రదేశమైనను అచట బ్రహ్మనిష్ట చేయిచ్చు రాగా రాగా అది గొప్ప పుణ్యక్షేత్రమగును. కావున నిర్మలమైన భక్తియందు లీనమైన చిత్తము గలవారికి సమస్త జ్ఞానమును, దైవ జ్ఞానమును, విజ్ఞానమును, వైరాగ్యము శీఘ్రముగా లభించును. దాని వలన మహాత్ముడై ముక్తిని అనగా జీవన్ముక్తిని పొందును. కాని బ్రహ్మచారులైనను, సన్యాసులైనను, వానప్రస్థులైనను, గృహస్థాశ్రమములో నున్నవారైనను
యోగాభ్యాసము చేయువారైనను హఠయోగము చేయువారైనను రేచక పూరక కుంభకములు చేయువారైనను ప్రాణాయామము చేయువారైనను అష్టాంగ యోగములైనను భక్తులైనను జ్ఞానులైనను సకామ పరులు కాని నిష్కామ పరులు కాని తపస్సు చేయువారైనను జీవన్ముక్తి పొందవలేనన్నచో ఆత్మస్వరూపము పరబ్రహ్మ స్వరూపమునకు వాచకము అగు ఓంకారమును తప్పనిసరిగా వినవలయను. ఆత్మ సాక్షాత్కారమును పొందవలయను. ఆత్మలో ఐక్యము కావలయను. అప్పుడే జీవన్ముక్తి లభించును. మోక్షము పొందుదురు. సద్గురువు వల్ల బ్రహ్మోపదేశము పొంది ఆత్మను నేనని తెలుసుకొని ఆ ఆత్మస్వరూపుణ్ణి నేను జీవుడిని కాను, జరిన మరణములు నాకు లేవు, ఆత్మజ్యోతి స్వరూపుడిని, పరంజ్యోతి స్వరూపుడును, పరబ్రహ్మ స్వరూపుడును, నా గురువు చూపి చెప్పిన విధముగా నేను సాక్షాత్ పరంజ్యోతి అయిన ఆత్మస్వరూపుణ్ణి, నేను ఓంకార స్వరూపుణ్ణి, ఓంకారమే నా నిజస్వరూపం, పరంజ్యోతియే నా నిజస్వరూపము అని దృఢ నిశ్చయుడై ఆత్మధ్యానమైన యోగమును అనగా ఆత్మధ్యానమును ఎవడు చేయునో దానికి సమమైన యోగము, దానికి సమమైన ధ్యానము 14 లోకములలో లేదు. దాన్ని సమమైన పుణ్యము ఆత్మధ్యానమునకు సదృశ్యము అయిన శివత్వము, యోగధ్యానమునకు సమానమైన సూక్ష్మత్వము, ఆత్మధ్యాన యోగమునకు సాటి అయిన పరమ పదవి లేదు. సాధు దర్శన ప్రయోజనము, సాధు సేవా ఫలమును మనం ముఖ్యముగా గ్రహింపవలెనని శ్రీకృష్ణ పరమాత్మ గీత యందు చెప్పియున్నాడు. అనగా భగవద్ అవతారములు అన్నియు సాధువుల యొక్క సంరక్షణార్థమనియు జగత్ రక్షణార్థమనియు తెలుసుకోవలెను. సాధు రక్షణ జగత్ రక్షణ లేని ఎడల భగవంతుడు అవతారములకు రావలసిన పని ఏమున్నది? కావున భక్తుల, జ్ఞానుల, యోగుల సంరక్షణార్థమై భగవంతుడు అవతారమునకు వచ్చుచున్నాడు. వీరిని శాంతి సౌఖ్యములతో నుంచిన ఎడల జగత్తు శాంతింపబడుచున్నది. అందువలన భక్తులు, జ్ఞానులు, యోగులు, సాధువులు ఎంత పుణ్యాత్మలో విదితమవుతుంది. పరమాద్వైత ఆత్మజ్ఞాన నిష్ఠాగరిష్ఠుడు అయిన మహాత్మునికి ఎవడు సేవ చేయునో అట్టి పరమపురుషుల పాదకమలములను నేను శిరస్సుపై ధరించి ఉన్నానని బ్రహ్మగీతలో బ్రహ్మదేవుడు ఆనతిచ్చియున్నాడు. దేని యందు ఆపేక్ష లేక ఆత్మధ్యానము బ్రహ్మచింతన చేయువాడును, శమించిన ఇంద్రియాది వృత్తులు గలవాడును, ప్రాణికోట్ల యందు ద్వేషబుద్ధి లేనివాడును, అందరినీ ఏకదృష్టితో చూచువాడును అగు మహాత్ముణ్ణి నేను సదా వెంబడించుచుందును. అట్టి మహనీయుని పాదరేణువులచే నేను పరిశుద్ధుడనగుచున్నాను అని ఈశ్వరుడు సూత సంహిత యందు చెప్పి ఉన్నాడు. ఏ మానవులు దుష్ట చింతన లేక ఏకాగ్ర చిత్తము కలవారై పరమాత్మని నిరంతరము బ్రహ్మచింతనమైన ఓంకార ధ్యానమునునైనా ఆత్మధ్యానమును చేయుచుందిరో వారి యొక్క యోగక్షేమములను నేను నిరంతరము భరించుచున్నానని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఉపదేశించిరి. సాధువు అనగా సాధన చతుష్టయ సంపత్తి కలిగి ముక్తి పదవిని పొందినవాడగును. సాధువులు ఆత్మధ్యానము, ఓంకార ధ్యానమగు బ్రహ్మధ్యానము చేయుచుందిరో ఇటువంటి సత్పురుషుల దర్శనము పుణ్యహేతువనియు వాని దర్శనము పాపనాశనమనియు అట్టి వారితో సంభాషించుట కోటి తీర్థ స్థానముల ఫలములనిచ్చుననియు నమస్కారము మోక్ష సాధనమనియు పుణ్యతీర్థ స్థానము అట్టి మహాపురుషుల సంసర్గము లభించుననియు భాగవతములో చెప్పబడి ఉన్నది. ఒకప్పుడు విశ్వామిత్ర మహర్షి గొప్ప యాగము చేసి అనేక మంది బ్రాహ్మణులకు సాధు పురుషులకును బహువిధములు అగు దానమునిచ్చెను. వారిలో వశిష్ఠ మునీంద్రుడు కూడా ఉండెను. వశిష్ఠుల వారికి గొప్ప గౌరవము గలదైన వస్తువునివ్వదలంచెను. అక్కడ గౌరవప్రదమైన వస్తువు కనబడనందున తన యొక్క తపస్సులో గల 12 సంవత్సరముల ఫలము అతి ప్రేమతో శ్రీ వశిష్ఠుల వారికి విశ్వామిత్రుడు దారాదత్తము చేసెను. శ్రీ వశిష్ఠుడు విశ్వామిత్రుల యొక్క ఉదార స్వభావమును మిక్కిలి కొనియాడి తన యొక్క ఆశ్రమమునకు వెడలిపోయెను. తరువాత కొన్నాళ్లకు వశిష్ఠుడు గొప్ప యజ్ఞము ప్రారంభించి
పూర్తి చేయు సమయమున అనేక మంది ఋషులను బ్రాహ్మణులను ఆహ్వానించి పలు విధములు అగు దానములు ఇచ్చెను. విశ్వామిత్రుని కూడా ఆహ్వానించెను. పూర్వము విశ్వామిత్రుడు తనకు గౌరవప్రదముగా ఇచ్చిన తపఫలమునకు తగినట్లు తాను కూడా ఏదైనా ఒక గొప్ప బహుమతి ఇవ్వదలంచెను. కాని ఆయనకు తగినదేదియు తోచక ఇది జ్ఞాపకమునకు వచ్చెను. అదేమనగా, ఒక కాలమున సాధు సంఘములో ఒక గడియ కాలము సమావేశమైన భాగ్యము లభించినది కదా. దానిలో 4 ఒక భాగము విశ్వామిత్రులకు ఇచ్చేదనని సంకల్పించి అట్లే విశ్వామిత్రునకు ధారాదత్తము చేసెను. అంతటి విశ్వామిత్రునికి దాని మహిమ తెలియక కోపోద్రిక్తుడై ఇట్టి మహర్షుల సంఘములో నన్ను వశిష్ఠుడు అవమానపరిచినాడని చెప్పి శిష్యులతో ప్రయాణమాయెను. అంతట వశిష్ఠుడు బహువిధములుగా వినయభక్తులతో విశ్వామిత్రుని వేడుకొని కూర్చుండులాగున చేసి, అప్పుడు వశిష్ఠుడు, ఓ విశ్వామిత్ర మునీంద్ర, మీరు నా కొసంగిన 12 సంవత్సర తపఫలమును నేను మర్చిపోలేదు. అది నా యొక్క తపస్సనడి బంగారమునకు మెరుగు వేసినట్లుగా మరింత ప్రకాశము కలిగెను. నేను తమ కొరకిప్పుడు దానము చేసిన సాధు సత్సంగత్వ ఫలము దానికన్నా 1,000,000 రెట్లు అధికము గలది అనిను. అంతటి విశ్వామిత్రుడు, నా యొక్క 12 సంవత్సర మహా తపస్ఫలముతో మీ యొక్క సాధుసేవా సత్సంగం యొక్క ఫలముతో 25 ఘడియ ఫలము నేను ఇచ్చిన దానితో సమానమవునా అని చెప్పి బహు కోపోజ్వలితుడై ఉండెను. అత్తరి ఋషులందరూ అనేక విధములుగా చెప్పి శాంతపరిచినను విశ్వామిత్రుడు వినలేదు. వెంటనే ఋషులందరూ కలిసి 4 పంచాయతీదారులను ఏర్పాటు చేసుకొనిరి. వారు ఎలాగూ ఆనతిచ్చెదరో అలాగున శ్రీ వశిష్ఠుడు విశ్వామిత్రుడు అంగీకరించులాగున ఒప్పుకొనిరి. 4 పంచాయతీదారులు వరుసగా సూర్యుడు, వాయుదేవుడు, ఆదిశేషుడు, అగస్త మునీంద్రుడు. వీరిని ఆహ్వానించుటకు ఎవరు పోవలేను అని ప్రశ్న రాగా ఋషులందరము మేము పోజాలమనిరి. దీనికి ముఖ్య కారకులకు విశ్వామిత్రుడు గాని వశిష్ఠుడు గాని పోవలేను అని తీర్మానించిరి. అయితే వీరిరువురిలో ఎవరు వెళ్ళవలేనని ప్రశ్న వచ్చినప్పుడు శ్రీ విశ్వామిత్రుడు పోయినా బాగుండుననియు వశిష్ఠుడు సమ్మతించెను. ఏలయనగా, నేను ముందుగా పోయిన ఎడల నాకు అనుకూలంగా పంచాయతీదారులను వశపరుచుకున్నట్లు కొందరు అనుమానింతురు గదా. కనుక విశ్వామిత్రుడే వెళ్ళుట ఉచితమని వశిష్ఠుడు చెప్పెను. విశ్వామిత్రుడు దానికి అంగీకరించి మొట్టమొదట సూర్యుని వద్దకు వెళ్ళి వృత్తాంతమును చెప్పి దయచేయవలసినదిగా కోరెను. సూర్యభగవానుడు, ఓ మునీంద్ర, మీ ఆగమనకు నాకు మిక్కిలి పుణ్యప్రదం. నేను వచ్చుటకు ఎలాగూ అభ్యంతరం లేదు. అయితే నేను జ్యోతిష్ చక్ర రాశియందు నుండి తొలగినచో జగద్వ్యాపారము జరగకపోవటయే కాక ప్రపంచమునకు ప్రకాశము కూడా లేకపోవును. కావున దీనికి ఏదైనా ఉపాయమును మహత్తపస్సంపన్నులకు మీరే చెప్పవలెను అనిను. అత్తరి విశ్వామిత్రుడు ఎలాంటి ఉపాయమును కనుగొనజాలక అచ్చోట నుండి వాయుదేవుని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతమంతయు విశ్వామిత్రుడు తెలిపి వాయుదేవునితో పంచాయతీ తీర్మానమునకు రావలేనని కోరెను. వాయుదేవుడు మహర్షిని ప్రణుతించి, మునీంద్ర, నీ యొక్క ఆగమనము మాకు సర్వ సౌభాగ్యము కదా. నీవోటి వారి సేవ లభించుట సుకృత విశేషముగాక మరేమున్నది. నేను వచ్చుటలో ఎలాంటి ఆటంకము లేదు. కాని నేను మీతో వచ్చినచో సర్వ ప్రాణులకు ప్రాణప్రదమగు వాయువు లేకపోవుట చేత లోకము నశించును. కనుక దీనికి ఏదైనా మార్గము గలదా అని మునిని వేడుకొనిను. అంతట విశ్వామిత్రుడికి దిక్కుతోచక అతడి నుండి ఆదిశేషుని వద్దకు వెళ్ళి అతడు జరిగిన వృత్తాంతమంతయును నెరిగించి కార్యనిర్ణయమునకు ఆహ్వానించెను. ఆదిశేషుడు పరమ హర్షాంతరంగుడై, నీవోటి మునిపొంగవుల సేవ దైవానుగ్రహం లేని వారికి దొరకదు కదా. ఇది దుర్లభమైన మహత్కార్యము. అయితే నేను భూమిని నా శిరస్సుపై ధరించి ఉన్నాను. కావున దీనికి ఏదైనా అనుకూలమైన ఏర్పాటు ఉండినా మీరు తపస్సంపన్నులు, సంకల్పముచే సమస్తమును చేయగల శక్తి గలవారు కదా అని విశ్వామిత్రుని కొనియాడెను. అప్పుడు విశ్వామిత్రులకు
గత్యంతరము లేక అచ్చటి నుండి శ్రీ అగస్త్య మహర్షుల ఆశ్రమమునకు వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా అగస్త్యులకు మనవి చేసి వారిని కార్యతీర్మానమునకు రమ్మని పిలిచెను. అగస్త్యులు విశ్వామిత్రునికి అర్ఘ్యపాద్యాదులిచ్చి భజించి అంజలిబద్ధుడై వారిని బహువిధములుగా స్తోత్రము చేసి ఇట్లని: అయితే మునిసత్తమా, కైలాసగిరియందు ద్రాక్షాయని వివాహకాలములో దేవతలందరూ ఋషులందరూ సువర్ణగిరిపైన చేరినందున భూమి ఉత్తర భాగమునకు వంగిపోయెను. అది చూసి పరమశివుడు నన్ను భూమిని సరితూకముగా ఉండుటకు దక్షిణ భాగమున మరత్తు వామల పర్వతమునకు పంపి ఉన్నారు. నేను ఇచ్చట నుండి లేచినచో భూమి ఉత్తరమునకు వంగిపోవును. దీనికి మీరేదైనా గత్యంతరము ఏర్పరిచినచో మీ సేవ చేసుకొని ధన్యుడను కాగలను అనెను. ఇది విని అచ్చట కూడా సమాధానమేమయు కనపడక విశ్వామిత్రుడు తిరిగి వశిష్ఠుల యజ్ఞ ప్రదేశమునకు వచ్చి జరిగిన సంగతులు అన్నయు విశ్వామిత్రుడు ఋషి మండలిలో వివరించెను. తరువాత ఋషులందరకును వేరు ఉపాయము కనబడక వశిష్ఠుడు వెళ్లి పంచాయతీదారులను పిలుచుకొని వచ్చుటకు ఆనతిచ్చిరి. అప్పుడు శ్రీ వశిష్ఠుడు: ఓ మహాత్ములారా, మీరందరూ నా యందు దయ ఉంచి నన్ను ఆశీర్వదించి పంపెదరేని మీ ఆజ్ఞను శిరసావహించి కార్య సఫలుడనయ్యేదను అని మునీశ్వరులు అందరికీ సాష్టాంగముగా నమస్కరించి మొదట సూర్యుని సమీపమునకు వెళ్లి సర్వ వృత్తాంతమును తెలిపెను. సూర్య భగవానుడు వినయభక్తితో విశ్వామిత్రునికి ఏ సమాధానమిచ్చెనో అట్టిదానినే వశిష్ఠుల వారికి కూడా ఆనతించెను. వశిష్ఠుడు పరమ సంతోషభరితుడై, దానికి ఉపాయము గలదు. నా జన్మలో ఒక గడియ కాలము మాత్రమే సాధు సమావేశము లభించినది. అంత మహిమగల వస్తువు చతుర్దశ భువనములలో మరి ఒకటి లేదు. అనేక దివ్య సంవత్సరముల తపో మహిమ ఒక్క సత్సంగములో గల గడియ కాలమునకు సరిపోజాలదు. అట్టి అతి పవిత్రమైన దివ్య వస్తువును నేను విశ్వామిత్రులకు ఇచ్చితిని. ప్రశాంతులు అగు ఆత్మవేత్తల యొక్క మహిమ ఆయనకు తెలియలేదు. అందుచేత దీని యొక్క విలువ తెలియలేదు. కావున ఆ సాధు సంఘ గడియ కాలములో గల 25 భాగమును అభిమంత్రించి నా జపమాలను నిలిపెదను. సాధు సంఘములో మహిమయుండిన మీరు వచ్చు వరకు అది వెలుగుచుండును అని చెప్పి ఆ జపమాలను అభిమంత్రించి పెట్టినప్పుడు సూర్యుని కన్నా ఎక్కువ ప్రకాశము గలదై వెలుగుచుండెను. తరువాత వాయుదేవుని వద్దకు వెళ్లి ఈ సంగతి తెలిపెను. వాయుదేవుడు కూడా పూర్వము విశ్వామిత్రునికి ఇచ్చిన సమాధానమే వశిష్ఠుల వారికి చెప్పెను. వశిష్ఠుడు: ఓ వాయుపుత్రుడా, వారి వారి కార్యములలో వారు నియుక్తులై ఉండుట ధర్మము. కాని దీనికి ఒక ఉపాయం ఉన్నదని చెప్పి సాధు సత్సంగ మహిమను కొనియాడి తనకు లభించిన ఒక గడియ కాలంలో 25 భాగము అభిమంత్రించి తన విసనకర్రను ఉంచగా అప్పుడు పూర్వము కంటే అధికముగా గాలి వీచుచుండెను. తరువాత ఆదిశేషుని సమీపించెను. ఆయన విశ్వామిత్రునికి చెప్పిన వాక్యమే వశిష్ఠుల వారికి చెప్పెను. అప్పుడు వశిష్ఠుడు: ఓ ఆదిశేష, దైవ నిర్మిత కార్యము నిర్వహించుట ఎంత గొప్పవారికైనను ధర్మమై ఉన్నది. మీరు చెప్పునది నిజమే. అయితే దీనికి మార్గముంది అని సాధు సత్సంగ మహిమను వర్ణించి తనకు ఈ జన్మలో లభించిన సాధు సేవా సత్సంగత్వ ఫలము గడియ కాలములో 25 భాగము అభిమంత్రించి తన యొక్క యోగదండమును నిలబెట్టెను. అప్పుడది ఆదిశేషుని వలె యథాప్రకారము భూమిని మ్రోయుచుండెను. తరువాత అగస్త్య మునీంద్రుని సమీపించి వృత్తాంతమంతయు బోధించగా ఆయన విశ్వామిత్రునికి వసంగిన సమాధానమే వశిష్ఠుల వారికి చెప్పిరి. అప్పుడు వశిష్ఠుల వారు అగస్త్యులను గూర్చి: ఓ మహర్షి సత్తమ, ఎంత మహామహుడైనను దైవాజ్ఞను శిరసావహించి ప్రాణికోట్లకు ఉపకారము చేయుట ధర్మము. దానిని విడనాడరాదు. మీ అందే లోపము లేదు. అయితే దీనికి మార్గము గలదు అని సాధు సత్సంగ మహిమను కొనియాడి గడియ కాలములో గల 25 భాగమును అభిమంత్రించి తన కబండలము ఉంచగా అగస్త్యుడు లేకపోయినా భూమి యథాప్రకారముగా ఉండెను. ఈ ప్రకారము శ్రీ వశిష్ఠుడు సూర్యాదుల నలుగురిని వెంటబెట్టుకొని పరమానంద భరితుడై యజ్ఞస్థలమునకు వచ్చిరి.
వీరు నలుగురు మహాత్ముల సత్సంగ సేవా ఫలమును 4 భాగములు చేసి ఒక్కొక్క భాగము మా ఒక్కొక్కరి స్థానమందుంచిరి. అది మా నలుగురి కార్యములను చేయుచున్నది. కావున సాధు సత్సంగ ఫలము అంత గొప్పదని సూర్యుడు, వాయుదేవుడు, ఆదిశేషుడు, అగస్త్యుడు సాక్ష్యము చెప్పిరి. విశ్వామిత్రుడు, సూర్యాదులు నలుగురు చెప్పిన సాక్ష్యమును విని వశిష్ఠుల వారిని చూచి ఆశ్చర్యపడి తనకు తపస్సు ఇంకనూ చాలలేదనియు, శాంతము, వినయము, ప్రేమ ఇంకనూ కొరతగా ఉన్నవనియు అక్కడున్న మహర్షులందరికీ తెలిపి మరలా మనస్సు ప్రశాంతము గలుగుటకు, కోపము క్రోధము నశించుటకు మరలా తపస్సునకు వెళ్ళెను. తరువాత ఋషులందరినూ సాధు సత్సంగ మహిమను కొనియాడి వారి వారి ఆశ్రమములకు విజయము చేసిరి. సూర్యాదులు నలుగురు వారి వారి స్థానములకు వెళ్ళి దైవ నిర్మిత కార్యములో పాల్గొని ప్రాణికోటకు ఉపకారము చేయుచుండిరి. భక్తులారా, ఓంకారముతో కూడిన ఆత్మధ్యానము అటువంటిది, బ్రహ్మనిష్టలో గల మహిమ ఇటువంటిది అని గ్రహింపవలయను. అలాగున భవరోగ వైద్యులకు మహాత్ముల పుణ్యాశ్రమములు అచ్చటచ్చట ఉండినచో జనులు అజ్ఞాన రోగమునకు దూరముగా ఉందురు కదా. అప్పుడు జీవితమంతా సుఖప్రదమై భగవద్భక్తులుగా నుందురు కదా. వాత పిత్తాది శ్లేష్మాదుల ప్రకోపముచే స్థూల దేహమునకు వ్యాధి కలుగునట్లే సత్వ రజస్తమో గుణముల దోషము చేత జీవాత్మకు సంసార రూపము గలుగుచుండును గదా. స్థూల దేహ వ్యాధికి మందు తిని పథ్యముండిన ఏలాగున రోగము నశించునో అలాగున బ్రహ్మనిష్ట జ్ఞానౌషధమును శాంతదమాది సత్య సత్వ గుణములనడి పథ్యముండిన అజ్ఞాన వ్యాధి దూరమై ఆత్మజ్ఞాన సంపన్నులగుదురు. ఎచ్చటెచ్చట భక్తి, శ్రద్ధ, కరుణ, శాంతము, దయ లేదో అప్పుడు దైవమును ప్రార్థన చేయవలయను. ఇది రామాయణాది గ్రంథములచే తెలుసుకొనుచున్నాము. శ్రీ రామకృష్ణ పరమహంస లోకమునకు జ్ఞాన ధర్మములను బోధించుట కొరకై ఒకరిని పంపింపవలనని జగదీశ్వరిని ప్రార్థన చేసినట్లుగా వారి చరిత్రము వల్ల తెలియచున్నది. జ్ఞానము యొక్క మహిమను గురించి సాక్షాత్ శంకరుండు సూత సంహిత యందు జ్ఞాన మహిమను చెప్పెను. దీపము చిన్నదిగా ఉండినను గాఢాంధకార చీకటిని పారద్రోలి ప్రకాశవంతమగు వెలుగునిచ్చును. అలాగున ఈ ఆత్మజ్ఞానము కొంచెముగా ఉండినను అజ్ఞాన మహాపాపమును అంతమొందింపగలుగును. ప్రపంచములో గల సమస్త తీర్థములలో విధి ప్రకారము స్నానమాచరించిన ఏ ఫలము గలుగునో పుణ్యకాలములో కాశీ మొదలగు పుణ్యక్షేత్రములలో వేదాంగ పారంగతులకు బ్రాహ్మణులకు మహీమండలమంతయు దానమిచ్చిన పుణ్యమేది కలదో, శ్రాద్ధ తర్పణాదుల చేత గయాది పుణ్యక్షేత్రములలో ఇతరులను తృప్తిపరచి ప్రేతలోకము నుండి ఉద్ధరించెడు ఫలమేది గలదో, యజ్ఞాది క్రతువుల చేత ఇంద్రాది దేవతలను సంతుష్టపరిచిన ఫలమేది గలదో, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అగు త్రిమూర్తులకు దేవాలయములు నిర్మించి దర్శన పూజాదులు సలిపిన ఫలమేది గలదో, మహామంత్రములు 1000 జపించిన ఫలమేది గలదో, అవి అన్నియు ఒక్కసేపు ఓంకారము చుట్టూ ఆత్మజ్యోతిలో నిర్విషయముగా మనస్సును బ్రహ్మములో లీనమైపోయిన ఫలమునకు సరిపోజాలదు. భక్తులారా, ఇంకా భయమెందుకని శ్రీ వ్యాసుల వారి వచనం. సమస్త వేదములను సాంగముగా అధ్యయనము చేసిన ఫలము, అశ్వమేధ యజ్ఞములు అన్నయు చేసిన ఫలమెద్ది గలదో, ఎన్ని విధముల అగు తపస్సులు, అన్నదానాది సర్వదానములు యొక్క పుణ్యమేది గలదో, వాటినన్నింటినీ స్వప్నముగా తలంచి దానికి అధికమయ్యుండు బ్రహ్మ పదవిని ఓంకారము వింటూ ఆత్మజ్యోతిలో జ్ఞానయోగం చేత లీనమగునో అట్టి బ్రహ్మనిష్ఠుడు పునరావృతి లేని శాశ్వత పదవిని జీవన్ముక్తిని పొందుచున్నాడు. ఎన్ని విధముల అగు పాపములు చేసినను అట్టి పాపరాశియగు సంసార సముద్రమును ఓంకారమును ఆత్మధ్యానమైన తెప్ప చేత సులభముగా సంసార సాగరమును దాటి మోక్ష పదమిని పొందవచ్చును అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటలను, మహాత్ముల బోధలను వినకపోయిన వారు
పెద్ద బండ మెడకు గట్టుకొని బావిలో దూకుట మేలు. చూడుము, 1000 మంది గృహస్థుల కంటేను, 100 వానప్రస్థుల కంటేను, 1000 మంది బ్రహ్మచారుల కంటేను ఆత్మధ్యానమగు యోగధ్యాన పారాయణుడు ఒక్క జ్ఞాని శ్రేష్ఠుడు. ఆత్మధ్యాన పారాయణుడు అగు యోగి వలన తల్లిదండ్రులు కృతార్థులగుదురు. ఆ దేశము పొలము ధన్యమగుచున్నది. అట్టి మహాత్ముల చేత చూడబడు వారిని స్మరించు వారిను మహాత్ములగుదురు. ఉత్తర గీత యందు శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మజ్ఞానుల విషయమై ఉపదేశించినది చూడుడు. ఆ బ్రహ్మవేత్తకు ఒకరిని సంతోషము తృప్తి కలుగజేసిన ఎడల ప్రపంచమునకంతను తృప్తిని కలుగజేసిన వాడగుచున్నాడు. బ్రహ్మవేత్త చరాచరములలో వ్యాపించియుండు బ్రహ్మమునే తన ఆత్మగా దైవభావన చేయుట చేత ఇట్టి ఫలము కలుగును. బ్రహ్మనిష్ఠుడు ఎవరి గృహమందు భుజించినో ఆ ఇంట శ్రీ మహావిష్ణువు భుజించినట్టు తలంచవలయను. అనేక యోజన విస్తీర్ణమై ఆకాశము వరకు పెరిగిన పాపమంతయు ఆత్మధ్యాన యోగము చేత భస్మమై ధూళియై ఎగిరిపోవును. పాప సమమునకును మోక్ష ప్రాప్తికిని ఆత్మధ్యాన యోగముతో సరి అయినది మరి ఒకటి లేదని యోగ మార్తాండమున చెప్పబడి ఉన్నది. క్షణభంగురమైన ప్రాణికోట్ల జన్మలలో మానవ జన్మ దొరుకుట మిక్కిలి దుర్లభం. ఒకవేళ పుణ్య విశేషమున మనుష్య జన్మము లభించినను దైవ భక్తుల యొక్క దర్శనము మిక్కిలి దుర్లభమని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ భాగవత 11వ స్కందమందు ఉపదేశించెను. ఋషుల ఓంకార సంధాన పరులై చిరకాలము ఆత్మధ్యానములోనే ఉండుట చేత దీర్ఘాయుష్యు కలవారును, అపార ప్రజ్ఞయు, ప్రపంచములో నశించని యశస్సు, పరలోకములో కీర్తియు, అపార బ్రహ్మ వచ్చస్సును కలుగును. ధ్యాన శక్తిచే శుక్లశోణితములు నిర్మల ఓజస్సై బుద్ధి పనిచేయుటకు చాలా సహాయపడును. ఇది బ్రహ్మచర్యములో గల పరమ రహస్యం. కనుకనే బ్రహ్మచర్య వ్రతము గలవారికి గొప్ప తేజస్సును అమానుష ప్రజ్ఞయును కలుగుచున్నది. ప్రణవమును సదా ఈ ఉపాసన చేయుట చేత చిత్త సంస్కారమును ఏకాగ్రత గలవాడై ఆ ఓంకారము నవలంబించిన వాడు ప్రతిబంధరహితముగా అక్షర బ్రహ్మమునందు ఐక్యము చెందుచున్నాడు. ఏ ఆత్మతత్వ ప్రాప్తి పరమ పురుషార్థ ప్రాప్తి అని ఉపనిషత్తుల యందు చెప్పబడి ఉన్నదో అట్టి ఆత్మతత్వమును వేదశాస్త్రములను అత్యధికముగా చదువుట చేతను పొందుటకు శక్యము కాదు. అట్లయిన ఎడల ఆత్మతత్వము దేని చేత పొందనగును అనినా ముముక్షువు అగు బ్రహ్మనిష్ఠుడు ఏ పరమాత్మను పొందవలేనని కోరునో అతడు అంతర్ముఖుడై సర్వేంద్రియ విరక్తుడై ఆత్మానుసంధానపరుడై ఆత్మధ్యానము అనగా స్వస్వరూప ధ్యానము చేయుచుండు వానికి ఈ పరమాత్మ లభ్యమగును. తీవ్ర ముముక్షువు అగు విద్వాంసునికి గలిగడి ఆత్మలాభం ఎట్టిదనగా స్వకీయమైనట్టిదియు పరమైనట్టిదియునగు ఆత్మ చైతన్య ప్రకాశమును కలుగజేయును. ముముక్షువగు వానికి మోక్షమును పొందుటకు సమస్త కోరికల యొక్క త్యాగమే ప్రధాన సాధనం. విశేష వాసనారహితుడైనట్టి ఆత్మజ్ఞునకు మాత్రం ఈ శరీరమునందే ధర్మాధర్మ ప్రవృత్తికి హేతుభూతములు అగు కోరికలు విలయమొందుట చేత పునర్జన్మమునకు కారణము లేదు. అగ్నిలో వేయించబడ్డ విత్తనముల బీజాంకురములు నశించినందువలన మొలకలెత్తవు కదా, అలాగే ఆత్మజ్ఞునికి కర్మ బీజములు మరలా జన్మకి కారణములు కావు. ఆత్మవేత్తయగు వాడు తన మనసు చేత పితృదేవ గంధర్వ సిద్ధాది లోకములలో ఏ ఏ లోకములను పొందవలయునని తలంచునో అట్లే పొందగలుగును. కావున మాయచే జీవత్వమును మాయారాహిత్యముచే దైవత్వమును కలుగును అని ముండకోపనిషత్తు చెబుతుంది. స్థాన హోమముల చేత కాని, వేదాధ్యయనము చేత గాని, వ్రతానుష్ఠానముల చేత గాని బ్రహ్మచారి దేవలోకమును పొందజాలడు. అయితే దేనివల్ల పొందును అనగా గురు శుశ్రూష ఒక్కదాని వలనే దైవలోకముని పొందగలుగును. గురుకుల వాసము చేయువారికి స్థాన సంధ్య జప హోమ వేదాధ్యయనాదుల కన్నా గురుసేవ ముఖ్యమైనది. యోగి అయిన వాడు భిక్షాన్నము చేత గాని
మౌనవ్రతము చేత గాని నిర్జన స్థలమునందు కాని జ్ఞానసిద్ధిని పొందజాలడు. అనగా యోగ సిద్ధిని పొందగోరు వారికి విషయ విరక్తియే ముఖ్య ధర్మం. అవిచ్ఛిన్నము అయిన తైలధార వలె జీవునికి భగవంతుని యందు ప్రీతి ఏది కలదో అదే భగవద్భక్తి అనబడును. అట్టిది దినదినాభివృద్ధి అయి కాలము జరుగు కొలది పరిపక్వముచే పరిపూర్ణావస్థ నొందును. అప్పుడు పూర్ణమైన ఆ భక్తియే బ్రహ్మజ్ఞానము వలె సంసార సాగరమును తరింపజేసి జీవన్ముక్తి పదవిని కలుగజేయును. భగవద్భక్తి లేని వారికి బ్రాహ్మణాది జాతివారైనను ఏ ఇతర జాతి వారైనను స్త్రీ పురుషులైనను శాస్త్రములు చదివినను వేదములు ఉపనిషత్తులు భగవద్గీతను నిత్య పారాయణము చేసినను గురుమంత్రమును కాని ప్రణవమును కాని అష్టాక్షరీ మంత్రమును కాని పంచాక్షరీ మంత్రమును కాని గాయత్రీ మంత్రమును కాని ఆత్మధ్యానమైన బ్రహ్మధ్యానము కాని తపస్సు గాని ఇతర ఏ విధములు అయిన యోగములు కాని ప్రకాశింపజాలవు, అనగా సిద్ధింపజాలవు. ప్రాణము లేని శవమును ఎంత సుందరముగా అలంకరించను శోభింపదు కదా. అలాగున భగవద్భక్తి లేనిచో ఎన్ని రకములు అయిన మంత్రజపములు తపస్సులు కాని యోగములు కాని సర్వశాస్త్ర పారంగతుడైనా శోభింపవు. అనగా భగవద్భక్తి ఈ పైన చెప్పిన వాటి అన్నింటికీ ప్రాణం వంటిది. ఏలాగున ఆకాశంలో సంచరించుటకు పక్షులకు 2 రెక్కలు అవసరమో అలాగున జీవుడును పక్షికి చిదాకాశమును మోక్షమునందు సుఖముగా నుండుటకు జ్ఞానపరమగు ధ్యానయోగము ఒక పక్షము, నిష్కామ కర్మయోగమగు పుణ్యకర్మానుష్ఠానము 2వ పక్షముగా నుండవలయును. ధనవృద్ధుడు అనగా ఎరలేని సంపద అష్టైశ్వర్యములతో తొలతూగువాడును, విద్యావృద్ధుడు అనగా వేదములు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు భగవద్గీత సర్వశాస్త్రములు సారమెరిగిన పండితోత్తములైనను జ్ఞానబుద్ధునికి కింకరులుగాను శిష్య కింకరులుగాను ఉందురు. బ్రహ్మ సాక్షాత్కార పూర్ణ జ్ఞానము కలుగుటకు మొట్టమొదట మహాత్ముడు అగు గురువు దగ్గర శ్రవణమును చేయుచు దానిని నమ్మవలెను. దానితో గురువు పని పూర్తగుచున్నది. తరువాత శిష్యుడు మననము నిధిధ్యాసమును అతి శ్రద్ధాపూర్వకముగా చేయవలెను. అటువంటి వారికే పూర్ణ జ్ఞానము కలుగును. ఏలాగున కట్టెలు వేయకపోయినచో ఎటువంటి నిప్పైనను స్వయముగా ఆరిపోవునో అలాగున క్రొత్త విషయములను చింతింపకపోవుట వల్ల పాత విషయములను త్యజించుట వల్ల మనసు స్వయముగానే లయించును. ఇక మిగిలియున్నది సాక్షాత్ పరబ్రహ్మమే. విధి ప్రకారము సాధనానుష్ఠానములు చేయకుండా శాస్త్ర చర్చల చేత మాత్రము మూఢుడైన వాడు బ్రహ్మమునందు ఆనందమొందినట్లుగా నటింతును. ఇది జలాశయము ఒడ్డున ఉన్న వృక్షము యొక్క పండు నీటిలో ప్రతిబింబించుచు కనబడిన ఎడల దానిని చూచి అనుభవించుటకు జలములో మునిగి పట్టుకొని భుజింపబూనినట్లు వృధా ఆశయేగాని పండు దొరకదు, తినలేడు. సాధనానుష్ఠానములు చేయని వాని గతి అలాగునా ఉండును. సమస్త సంకల్పములు సర్వోత్కృష్టమైనదియు అనేక కోటి జన్మముల చేత సంపాదింపబడ్డ పుణ్యము గలదియు సాక్షాత్కార పదవిని మందబుద్ధులెట్లు పొందగలుగుదురు? యోజన దూరమని చెప్పినచో భయపడువానికి నిరాకారం అగు పరబ్రహ్మతత్వం నెరుంగలేని వారలకు తేలికయైన సాకార పూజ చెప్పబడెను. నిర్వికార వృత్తి తత్వజ్ఞానము మొదలగు పుష్పముల చేత ఆత్మస్వరూపుడు అగు దేవుని అర్చించుటయే సాక్షాత్ దైవార్చన అగుచున్నది. సాకారార్చనము పూర్ణమైన గాని సాక్షాత్ ఆత్మ దైవార్చనము పూర్తిగా నేరదు. ఈ పైన చెప్పిన ఆత్మ దైవార్చనము అఖండ జ్ఞాన నిష్ట గలవానికే సాధ్యపడును. అట్టి స్థితిని పొందుటకు మొదట సామాన్య జనులకు ఈ క్రింది విధమైన సాకార దైవార్చన చెప్పబడుచున్నదని జ్ఞానవాసిష్టము చెబుతుంది. విష్ణు పురాణమునందు సాక్షాత్ భగవత్ ప్రీతికరమగు పుష్పములు ఈలాగున్నా చెప్పబడుచున్నది. అహింసా పుష్పము, ఇంద్రియ నిగ్రహ పుష్పము, సర్వభూత దయా పుష్పము, క్షమా పుష్పము, శాంతి పుష్పము, తప పుష్పము, ధ్యాన పుష్పము, సత్య పుష్పము,
ఈ పుష్పములచే అంతరాత్మలో పూజించువానికి దైవ సాక్షాత్కారము లభించును. దీనిని ఓంకారము వింటూ ఆచరించిన వారికి రైలు బండిలో 10 గంటల బహు ప్రయాణము, విమానములో 1 గంట ప్రయాణములాగా ఉండును. పరమాత్మయగు పరమేశ్వరుని యందు అమిత ప్రీతికరమగు భక్తి ఒకరికి కలిగిన ఎడల సర్వ విధముల అగు సిద్ధులు సాక్షాన్మోక్షమును స్వయముగా సిద్ధించును. అట్టి మహాత్ముడు చేయవలసిన కర్తవ్యం ఏమీయూ లేదు. దైవభక్తి కలిగియుండిన సమస్తమును స్వయముగానే కలుగును. ఓంకారవాచకమైన బ్రహ్మము వినాశము లేక శాశ్వతంగా ఉండును. కారణావస్థయందు ప్రణవము అంతర్గతమై బ్రహ్మత్వము గలదయ్యను. ఆ ఒక్క అక్షరమే వేదములుగా పరిణమించుట చేత బ్రహ్మత్వము గలదయ్యను. వృక్షము యొక్క మొదలులో నీరు పోసిన ఎడల సమస్త శాఖోపశాఖ ఫలపత్ర పుష్పాదులు యావత్తును ఏలాగున వృద్ధి నొందునో అలాగున ఆత్మస్వరూపమైన ఓంకార ధ్యానము చేత పిపీలికాది బ్రహ్మ పర్యంతరము గల సమస్త భూతములను త్రిమూర్తులతో సహా సంతుష్టి పొందుచున్నారు. అందువలన దైవభక్తి జ్ఞానమొక్కటియే గొప్పది. దాని వలననే బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము కలుగును. నాదు బిందు కళాతీతమైన పరబ్రహ్మమును ఎవడెరుంగునో వాడే వేదవేత్త యగును. నాదు బిందు కళలను ఒకరు ఈ విధముగా చెప్పుచున్నారు. నాదము మనస్సనియు, బిందువు బుద్ధి అనియు, కళ ఆత్మ చైతన్యము అనగా జీవనోపాధితో కూడిన ఎరుకనియు కొందరు, నాదము స్థూలదేహమనియు, బిందువు లింగదేహమనియు, కళ కారణదేహమనియు మరికొందరు చెప్పుచున్నారు. నాదము ధ్యాన సమయములో కలిగడి ప్రణవధ్వని అనియు, బిందువు ధ్యాన సమయములో కనిపించుడు చిత్ప్రకాశమనియు, కళ ఈ నాదము యొక్క విలీన అవస్థయనియు కొంతమంది చెప్పుచున్నారు. నాదము హృదయగతమనియు, బిందువు భ్రూమధ్యగతమనియు, కళ బ్రహ్మరంధ్రగతమనియు మరికొందరు చెప్పుచున్నారు. దీనిని గుణత్రయమనియు, అవస్థాత్రయమనియు, వర్ణత్రయమనియు మహర్షులు చెప్పుచున్నారు. వీని యందు ప్రాణాపాయముల యొక్క ఐక్యము చెప్పబడుచున్నది. ఇది ధ్యానయోగమునకు చాలా ఉపయోగపడును. జీవుడు ప్రాణాపానములకు వశుడై ఊర్ధ్వాధోముఖముగా తిరుగుచుండెను. ఇది ఇడా పింగళ నాడుల ద్వారా చెలించుచుండుటచే స్థూల దృష్టి గలవారికి గోచరము కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా అంశ తిరుగుచుండుట చేత జీవునికి విశ్రాంతి సుఖము లభించటం లేదు. అపానవాయువు ప్రాణవాయువును ఆకర్షించుచుండును, ప్రాణవాయువు అపానవాయువును ఆకర్షించుచుండును. అనగా ప్రాణాపాన వాయువులు ఒక్కొక్క దానిని పైకిని క్రిందికిని లాగుచుండును. ఎట్టకేలకు ఎవరైనను ఓంకారము వినబలిననియే మహర్షులు అభిప్రాయమై ఉన్నది. కాబట్టి గురు శిష్యులు, సాధకులు, భక్తులు ఈ ఓంకార తత్వమును చూచి వారికి కావలసిన అంశములను ఏరుకొని వాటిని పాటించి సాధించి ఓంకార స్వరూపమును పొందగలరని ప్రార్థించుచున్నాను. సద్గురు పాదార్పణమస్తు. ఇట్లు శ్రీ 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 గీతాచార్య స్వాముల వారి శిష్యుడు. హరి ఓం తత్సత్.